హైదరాబాద్ను హైటెక్ సిటీగా మార్చినటువంటి మార్గదర్శి, అమరావతిని కలల రాజధానిగా తీర్చిదిద్దుతున్నటువంటి దూరదర్శి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి రాజర్షి అయిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాజవంశపు వైభవం, స్టాన్ఫోర్డ్ హార్వర్డ్ విజ్ఞానం, అద్వితీయ మేధస్సు, అలుపెరగని శ్రమ, దేశం పట్ల అంకిత భావంతో ఉడాన్ ద్వారా సామాన్యుడికి విమానాశ్రయాన్ని పరిచయం చేసి, వన్ నేషన్ వన్ గ్రిడ్ ద్వారా అంతరాయం లేని విద్యుత్ అనుసంధానంతో ప్రగతికి బాటలు వేసి వికసిత్ భారత లక్ష్యాలకు బాటలు వేస్తున్న మా టెలికాం శాఖ మాత్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారికి కరతాళ ధనులతో ఆహ్వానం పలకండి. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మా మేయర్ కోవెలమూడి రవీంద్ర గారికి, గుంటూరు సిటీ ఎమ్మెల్యే ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారికి, పోస్టల్ అధికారులకు, వీరన్నిటికంటే ముందుగా బీమా అయినా, బ్యాంకింగ్ అయినా, పార్సిల్ అయినా, పెన్షన్ అయినా, ఉత్తరం అయినా, ఆధార్ అయినా, ప్రతి గడపకు ప్రతి గ్రామానికి ఎండలోనూ వానలోనూ నేనున్నానని ప్రభుత్వానికి ప్రజలకు నమ్మకమైన వారధిగా ఉంటూ ఉన్నటువంటి మా జీడీఎస్ సారథులకు స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారిగా నేను ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే పోస్టల్ సర్కిల్స్ అన్ని రాష్ట్రాల్లో అంతగా అభివృద్ధి లేని సమయంలో 14% గ్రోత్ రేటుతో దేశంలో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిపినందుకు మీకు, వేదిక పైన ఉన్నటువంటి అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈ అభివృద్ధికి ముఖ్య కారణమైనటువంటి, అంటే మన తపాలా శాఖకు కావలసినటువంటి అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించి సంక్షేమ వారధిగా ప్రజల మనసుల్లో గూడు కట్టుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రెండో కృతజ్ఞతలు తెలపాలి అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్తే భారత్ తపాలా వ్యవస్థ మూలాలు మన మట్టిలోనే ఉన్నాయి. మౌర్య సామ్రాజ్యం నాటికే చంద్రగుప్తుడు రాజ్ దూత్ వ్యవస్థని నిర్మించాడు. అప్పట్లోనే సందేశం మోసుకెళ్లే పాదాలు పరిగెత్తటం మొదలయ్యాయి. 1774లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో జనరల్ పోస్ట్ ఆఫీసు స్థాపించిన అది వారు అప్పటికి ఉన్నటువంటి సాంప్రదాయానికి పేరు మాత్రమే పెట్టారు. అయితే అక్టోబర్ 1, 1854లో మొట్టమొదటిసారి ఇండియా పోస్ట్ జన్మించింది. అయితే ఆ రోజునే అందరూ, మనమే కాదు దేశమంతా కూడా ప్రపంచ తపాలా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇది మన చరిత్ర, మన గర్వం. ఇది మీరు సేవలు అందిస్తున్నటువంటి సంస్థ యొక్క గొప్పదనం. అంటే కేవలం ప్రభుత్వోద్యోగులుగా కాకుండా 100 సంవత్సరాల సాంప్రదాయానికి వారసులు కూడా మీరందరూ అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్ శిఖరాగ్రంలో ఉన్నప్పుడు లేఖల నుంచి న్యాయపత్రాల దాకా, మనీ ఆర్డర్ల నుంచి విప్లవ పత్రికల దాకా స్వాతంత్ర సమరయోధుల గళాలను, స్వేచ్ఛ భారత కలలను ప్రజలకు చేరువ చేసింది కూడా మీరే అని నేను తెలియజేస్తా ఉన్నాను. నిరక్షరాస్యత ఉన్న పల్లెల్లో ఉత్తరాలు చదివి వినిపించారు. జవాబు రాయటంలో తెలియకపోతే సహాయం చేసి గ్రామాలకి, ప్రపంచానికి
ఈ యూనిఫామే ఒక వారధిగా నిలిచింది అంటే అది ఒక రకమైనటువంటి గౌరవం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే అలాంటి స్థితి నుంచి ఇంటర్నెట్ విప్లవం, సోషల్ మీడియా, ఈమెయిల్, వాట్సాప్ ఇవన్నీ రావడంతో రాత్రికి రాత్రే ఉత్తరాలు అవసరం లేకుండా పోయాయి. 160 ఏళ్లకు పైగా మనం అందించినటువంటి టెలిగ్రాములు 2013లో కంప్లీట్ గా మూతబడ్డాయి. తర్వాత ప్రైవేట్ కొరియర్లు వచ్చినాయి, డిటిడిసి గాని డిహెచ్ఎల్ గాని. అవి టెక్నాలజీతో వచ్చాయి, వేగంతో వచ్చాయి, సంకల్పంతో వచ్చాయి. పార్సిల్ ని రియల్ టైమ్ లో ట్రాకింగ్ చేశారు, ఎస్ఎంఎస్లు పంపించారు, వారాంతాలు వీకెండ్స్ లో డెలివరీ చేశారు, కొంత కస్టమర్లను కూడా తీసుకువెళ్లారు. అయితే ఇవన్నీ వాస్తవాలు. ఎందుకంటే మనకు మనం అద్దంలో చూసుకోవాలి. అద్దం ఎప్పుడు కూడా అబద్ధం చెప్పదు, నిజమే చెప్తుంది. ఈరోజు ఇందాక వారు చెప్పినట్టుగా ఈ దేశంలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖర్చు దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఉంది. అయితే ఆదాయం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే పోయిన సంవత్సరం 600 కోట్ల రూపాయలు మనకు ఆదాయం వస్తే దాదాపు 1800 కోట్ల రూపాయల ఖర్చు అయింది. అయితే ఈ సంవత్సరం 600 నుంచి దాదాపు 850 కోట్ల రూపాయల వరకు మంచి గ్రోత్ తో తీసుకొస్తున్నా కూడా మనం ఈ రోజున 40 రూపాయలు ఆదాయం తీసుకొస్తే 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనే సంగతి మీరెవ్వరు కూడా మర్చిపోవద్దు అని చెప్తా ఉన్నా. ఇంకా బాధాకరమైన విషయం కూడా మీకు చెప్పాలి. దేశం మొత్తం 1,65,000 పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. మనకి 4.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో జీడీఎస్ 2.5 లక్షల మంది ఉంటే దురదృష్టవశాత్తు 1,00,000 పోస్ట్ ఆఫీసుల్లో సంవత్సరం పాటు మెయిలు పార్సిల్లో ఒక్క ట్రాన్సాక్షన్ లేని పరిస్థితి కూడా ఉంది అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. అయితే ఈ విషయాలన్నీ తెలుసుకొని ఈ విధంగా ప్రతి నెల నేను ప్రతి 3 నెలలకి సింధియా గారు రివ్యూ చేయటం మొదలుపెట్టిన తర్వాత 1,05,000 పోస్ట్ ఆఫీసుల నుంచి నిల్ ట్రాన్సాక్షన్ ఉండే వాటిని కేవలం 1,500కు కూడా తీసుకొచ్చామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ప్రపంచంలో ఇప్పుడు ఈ రోజు భారతదేశంలో తీసుకుంటే రైల్వే, డిఫెన్స్, రైల్వే తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ పోస్టల్ సంస్థ. అంటే మనం చేసే పని ఈ దేశ వ్యవస్థని ప్రభావితం చేస్తుంది అని మీరందరూ తెలుసుకోవాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తారని ఇంత ఖర్చు పెడతా ఉంటే ఒకప్పుడు అంటే అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవి. ఈ రోజున ప్రైవేటు ఉద్యోగస్తులు విపరీతంగా పెరిగిపోయారు. వారు ట్యాక్స్ కడుతున్నారు, ప్రతి వ్యాపారి ట్యాక్స్ కడుతున్నారు. అదేవిధంగా మీరు కూడా ట్యాక్స్ కట్టి వేరే డిపార్ట్మెంట్లను పోషిస్తున్నారనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మీకొచ్చే జీతం, మీకొచ్చే పెన్షన్, మీ పోస్ట్ ఆఫీస్ నిర్వహణ ఇదంతా కూడా భారతదేశంలో ఎంతో మంది కష్టపడి సంపాదించి ట్యాక్సులు కడితే అవి ద్వారా నడుస్తున్నాయి. వారందరూ కూడా ఈరోజు జవాబుదారీతనం అడిగేటువంటి పరిస్థితి. ఈ రోజు మనం ఇంత ఖర్చు పెడతా ఉన్నాం, ఈ వ్యవస్థ వల్ల మనకి ఎంతవరకు న్యాయం జరుగుతుందని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం దీన్ని ఒక ఎయిర్ ఇండియా మీరు చూస్తే భరించలేక కొన్ని రోజుల తర్వాత ఎయిర్ ఇండియాను మొత్తాన్ని కూడా అమ్మేయాల్సినటువంటి పరిస్థితి. మళ్లీ మీకు ఆ పరిస్థితి రాకూడదు అంటే నాయకత్వంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్లు ముందు చూపుతో సంస్థని సరైన గాడిలో పెట్టినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుంది, భారతదేశానికి కూడా మంచి జరుగుతుందని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. లోటుని లాభంగా మార్చాలి, భారాన్ని బలంగా మార్చాలి. ఖర్చును తగ్గించడం కాదు గాని ఆదాయాన్ని ఎలా పెంచాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఎన్నో చూస్తూ ఉంటాం, సమయానికి తెరుచుకొని పోస్ట్ ఆఫీసులు చాలా ఉన్నాయి. తలుపు తట్టకుండానే డెలివరీ చేశామని చెప్పి మార్కు చేసి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. స్పీడ్ పోస్టులు, పార్సిళ్లు రోజుల తరబడి ఈ సార్టింగ్ సెంటర్లలో కదలకుండా ఉన్న సంఘటనలు కూడా ఉన్నాయి. గ్రామ సమాజంతో అనుబంధం పెంచుకొని జీడీఎస్లు మనలో కూడా కొంతమంది ఉన్నారు. ఆ కథలు నేను విన్నాను, మీకు కూడా తెలుసు. మోదీజీ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కలలు కన్న అభివృద్ధి చెందిన భారతదేశమైన ఆంధ్రప్రదేశ్ 2047కి అవ్వాలి అంటే మనం చేసే పని సరిపోదు అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు చూశారు, ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు అయితే ఇంకోవైపు ఈ విధంగా కష్టపడే జీడీఎస్లు కూడా ఎంతో మంది ఉన్నారు.
రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి 100% శాచ్యురేషన్ తో ఈరోజు అనేక పథకాలు సుకన్య సమృద్ధి యోజన గాని సేవింగ్ స్కీమ్ గాని ఈ రెండు స్కీమ్స్ దేశంలోని అత్యంత ఇంట్రెస్ట్ ఇచ్చేటువంటి స్కీమ్స్. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ సుకన్య సమృద్ధి స్కీమ్ లో ఉండాలి. ప్రతి పేదవాడు సేవింగ్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రమే వారు కూడా ఒక రిటైర్మెంట్ గాని ఇంకోటి గాని వస్తుంది. దానికి అనుగుణంగా ఉండే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడాలి అని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు కొంతమంది అద్భుతంగా పనిచేశారు. ఎందుకు? మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యే వనరులు ఉన్నాయి, అయ్యే గ్రామాలు ఉన్నాయి, అయ్యే మనుషులు ఉన్నాయి. అయితే తేడా వనరులది కాదు, వైఖరిది, మన ఆలోచన విధానం. ఇలాంటి వారిని మీకు ఇక్కడ ఎందుకు పెట్టామంటే వారిని చూసి కష్టపడి మంచిగా చేసే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే లేకపోతే మంచి వాళ్ళు కూడా అందరూ ఇలా చేస్తున్నారు మేమెందుకు చేయాలనేటువంటి నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి వారి ఇలాంటి స్ఫూర్తిదాయకమైన కథలు మీకు ఈ రోజు చెప్పడం కోసం మీకు కూడా ఒక సెలబ్రేషన్ ఉండాలి. మిమ్మల్ని కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి, మంచి వాళ్ళని ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆదివారం అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి సెలవు లేకపోయినా కూడా వచ్చారు. సింధియా గారు అక్కడి నుంచి వచ్చారు. ఇవన్నీ వచ్చారు అంటే ఎందుకని కూడా మీరు అర్థం చేసుకొని ఇలాంటి మంచి వాళ్ళు ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వారిని చూసి నేర్చుకోండి, అనుకరించాలి. వారి విజయాన్ని మనము ప్రమాణంగా తీసుకోవాలని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎన్నో విజయాలు సాధిస్తా ఉన్నాం గత ఒక సంవత్సరం నుంచి. ఈ మధ్యలోనే చరిత్రలో మొట్టమొదటిసారిగా 2.5 కోట్ల రూపాయల విలువైన 8 కిలోల తంజావూరు రాముని విగ్రహాన్ని బెంగళూరు నుంచి అయోధ్యకు పంపించింది కూడా మనమే. అంటే మనకి ఏమి సాధ్యం కాదు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జీడీఎస్ ఉద్యోగంలో కొన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి. జీడీఎస్ ఉద్యోగం అనేది గవర్నమెంట్ ఒక భద్రత ఇచ్చేటువంటి, అంటే కనీసం 18 నుంచి 25 వేల రూపాయలు మీకు గవర్నమెంట్ ఇచ్చేటువంటి భద్రత ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ లో ఇన్సెంటివ్ అనేది చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంటుంది. అయితే ఈ స్కీమ్ లో ప్రైవేటు ఉద్యోగులు ఏ విధంగా అయితే ఇన్సెంటివ్ బోనస్ స్ట్రక్చర్ ఉంటుందో అలా మీకు ఎంత ఓపిక ఉంటే ఎంత కష్టపడితే అంత సంపాదించుకునే అవకాశం కూడా ఈ జీడీఎస్ ఉద్యోగంలో ఉంది అనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇలా మంచి చేసిన వాళ్ళని ప్రమోషన్స్ లో పెంచడం, నెట్వర్క్ లో ఉండే విషయాలు ఇవన్నీ కూడా మేము జీడీఎస్ లతో మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మేము పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎన్నో చేశాం. ఎందుకంటే ఇక ముందు పార్సిల్ వ్యవస్థ అనేది, ఈ కామర్స్ అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది. మనం దాన్ని కంపల్సరీగా అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే మార్పు అందిపుచ్చుకొని ఏ వ్యవస్థ కూడా మనుగడ సాగించలేదని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మోదీ గారి నాయకత్వంలో, సింధియా గారి మార్గదర్శకత్వంలో సాంప్రదాయ సేవా విభాగం నుంచి ఈ రోజు ఒక డేటా ఆధారిత కస్టమర్ కేంద్రీకృత లాజిస్టిక్ హబ్ గా మనం అందరం కూడా రూపాంతరం చెందాలి. మీరు చూస్తా ఉన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో మొట్టమొదటిసారిగా ఎక్కడా లేని విధంగా ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్స్ ని, ఒక చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ని, 5 వైస్ సిటిఓల్ని ఈ విధంగా తీసుకొచ్చి ప్రైవేటు సంస్థల్లో ఏ విధంగా అయితే ఐటీతో ముందుకు వెళ్తుందో ఆ విధంగా ఈ రోజు పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేస్తా ఉన్నాం. నేను నెలలా రివ్యూ చేస్తా ఉన్నాను. సింధియా గారు 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తా ఉన్నారు. దీని ఫలితం ఏంటయ్యా అంటే ఇంతకు ముందు గత 5 సంవత్సరాల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ 1.5% ఉంటే ఒక్క క్వార్టర్ లోనే 10 నుంచి 15% గ్రోత్ తీసుకొచ్చారు పోస్టల్ ఉద్యోగులు దేశం అంతా కూడా. అంటే మనం మానిటర్ చేస్తే, ప్రోత్సాహం ఇస్తే ఒక్క నెలలోనే, అంటే సంవత్సరానికి 1.5% గ్రోత్ వచ్చే డిపార్ట్మెంట్ 3 నెలల్లో 15% గ్రోత్ వచ్చింది. అంటే ఎంత పొటెన్షియల్ ఉందో కూడా, మీరు ఎంత ఆదాయాన్ని సంపాదించగలరో కూడా మీరు అర్థం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ ఐటీ 2.1 5,000 కోట్ల రూపాయలతో తీసుకొచ్చాం. ఇంతకు ముందు యూపీఐ తీసుకునే వాళ్ళు కాదు, ఈ రోజు యూపీఐని తీసుకొచ్చాం. నగదు రహిత లావాదేవీలు, పార్సిల్ అన్నిటికీ ఎస్ఎంఎస్ ట్రాకింగ్ ఎస్ఎంఎస్ మెసేజ్ ఓటీపీలు పెట్టాం. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ పెట్టాం.
ఉద్యోగులందరూ ఆఫీస్కి వచ్చే విధంగా జియో ట్యాగింగ్, జియో ఫెన్సింగ్ పెట్టాం. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక జవాబుదారీతనాన్ని ఈ 1.5 సంవత్సరంలో తయారు చేశామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు. డిజిపిని చూసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 4x4 అంటే ఒక ఆఖరికి ఒక ఎలక్ట్రిక్ పోలుకు కూడా అడ్రస్ ఉండే విధంగా డిజిపిన్ ఈ రోజు విప్లవాత్మకంగా పోస్ట్ ఆఫీసుల్లోకి తీసుకొచ్చాం. దాని ద్వారా మీకు డెలివరీ చేయటం ఈజీ అవుతుంది. అదేవిధంగా స్పెషల్ పార్సిల్ కౌంటర్స్, బార్కోడ్ ట్రాకింగ్, అదే మీకు సులభంగా ఉండే విధంగా అమెజాన్ గాని అన్ని రిటైల్ చైన్స్ తో భాగస్వామ్యాలు ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంటర్నెట్ లో అమ్మే ఏ వస్తువుకైనా సరే పోస్టల్ డిపార్ట్మెంట్ డిఫాల్ట్ డెలివరీ సెంటర్ చేసే విధంగా కూడా యాప్స్, ఏపీఐస్ తో ఇంటిగ్రేట్ కూడా చేయబోతున్నామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరికీ నేను ఆఖరిగా కొన్ని చెప్పదలుచుకున్నా. పోస్ట్ ఆఫీసుల సమయానికి తెరవండి, సమయానికి డెలివరీ చేయండి. అక్కడక్కడ కొంతమంది చాలా తక్కువ మంది ఒక్కొక్కసారి మనీ మిస్యూజ్ చేసి మళ్ళీ మా దగ్గరికే వస్తున్నారు. బై మిస్టేక్ మేము తీసుకున్నాం సార్ అని. ఒకసారి తప్పు చేసిన తర్వాత కష్టం. అలాంటి చిన్న చిన్న ఫ్రాడ్స్ ఉన్నా లేకుండా చేయండి. ఎందుకంటే మీది నమ్మకంతో సంబంధించినటువంటి విషయం. గ్రామాల్లో అందుబాటులో ఉండండి. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి నేను ఇందా చెప్పినట్టు సుకన్య సమృద్ధి యోజన గాని, ఆర్పీఎల్ఐ గాని, పిఎల్ఐ గాని ఇలాంటి ఒక సుకన్య సమృద్ధి స్కీమ్ లో 8.25% ఇంట్రెస్ట్ చేస్తే ఒక కుటుంబానికి ఎంత మంచి జరుగుతుందో కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ, ఆఖరిగా భారతదేశం అనేది ఒకప్పుడు ఒక 200 సంవత్సరాల క్రితం వరకు మనమే నంబర్ 1 గా ఉండేవాళ్ళం. ప్రపంచంలో 25% జీడీపీని మనమే కంట్రిబ్యూట్ చేసేవాళ్ళం. అలాంటి గౌరవం మళ్ళీ మనం నంబర్ 1 అవ్వాలి అంటే అది ఈ దేశ ప్రజల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఒక రైతుల కష్టం, చేతి వృత్తుల వారి నైపుణ్యం, ఉపాధ్యాయుల జ్ఞానం, వ్యాపారుల నిజాయితీ అనేది మన అందరి బాధ్యతగా భావించినప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. మీరు కేవలం ఒక జీడీఎస్ నేను ఒక్కనే ఈ ప్రపంచాన్ని గాని ఈ భారతదేశాన్ని ఏం మార్చగలమని అనుకోవద్దు. మీ చేతిలో ఉండేటువంటి ఇప్పుడు చూశారు కదా బ్యాగ్, అందులో ఉండే ఉత్తరాలు, అవి ఉత్తరాలు కాదు, ఈ వికసిత్ భారత్ యొక్క ఒక నమ్మకం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. వికసిత్ భారత్ అంటే రోడ్లు లేకపోతే భవనాలు మాత్రమే కాదు. ప్రతి ఉద్యోగి ప్రతిరోజు తన పనిని గొప్పగా చేయటమే వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే కేవలం రాజకీయ నాయకులు లేకపోతే లీడర్స్ యొక్క లక్షణం కాదు, ఈ లక్ష్యం కాదు. ఇది మనందరి సమిష్టి బాధ్యత. మన భావితరాలకు మనందరం ఇచ్చేటువంటి ఒక వాగ్దానం అని గుర్తుపెట్టుకుంటూ, జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ కాదు, గ్రేట్ దేశ సేవక్, గొప్ప దేశ సేవకుడు అని చెప్పి నిరూపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకోసం ఎల్లప్పుడూ ఉంటామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఎక్కడి నుంచో వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you, sir. Ladies and gentlemen,